ఐవ్ సీన్ అరవింద్ గారు అండ్ ఐవ్ సీన్ బన్నీవాస్ గారు ఇద్దరు ఎప్పుడో ఒక సీన్ మనం సారీ ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి ఇంకా ఖర్చు పెట్టాలంటే ఐవ్ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సే అరే రే వద్దు మనం ఇలా చేసేద్దాం కెమెరాతో ఏమైనా చేసేద్దాం విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం బట్ నో దే గో ఇన్ టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్. I have not seen producers who put so much of money believing in the product. ఇది ఇలా వస్తుంది ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మకం ఉంది కదా. I think such producers are who keep the industry surviving and art also survive all these years. So it was very nice and a very మీరు ఒక క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం బికాజ్ యూ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఇన్ టు దిస్ ద సేమ్ వే ఒక డైరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం బికాజ్ హీస్ పుట్టింగ్ హిస్ బిలీఫ్ హిస్ లిటిల్ బేబీ తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను ఈ అమ్మాయి ఇలా చేయాలి అని అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ చందు గారు ఇస్ quite tricky, you know why? Sometimes he's so open to people's suggestions. He's so open and he's so cool that మనకి ఒక చోట డౌట్ వస్తుంది తను ఏంటి సీరియస్గానే ఉన్నారా మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్ దత్ గారు ఎవరైనా కానీ ఈవెన్ అరవింద్ గారు ఆర్ బన్నీవాస్ గారు he takes everybody's inputs and he knows the exact way to go about and it was so nice watching you though in like friends we keep fighting here and there saying that మీరు ఇలా చేస్తారు కొడుకు పట్టుకుంటున్నారు సన్ స్క్రీన్ వేసుకుంటాను అని but I had such a blast working with you sir.